తప్పు డాక్టర్లదా, తల్లిదండ్రులదా, మహిళలదా? ఏంటి ఆ తప్పు? డెలివరీస్లో ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే 53% దాటినే సిజేరియన్లు. అంటే సిజేరియన్లు అంటే కట్ చేసి తీయటం, కోసి తీయటం బిడ్డని. వాస్తవంగా సహజ సిద్ధ ప్రసవం అనేటటువంటిది మహిళకి ఆరోగ్యం, అట్లాగే బిడ్డకి కూడా ఆరోగ్యం. అంటే నొప్పులు రావటం, ఉమ్మనీరులో ఉండేటటువంటి బిడ్డ 9 నెలలు 9 మాసాలు నిండాక బయటికి రావడానికి ప్రయత్నించడం, ఆ టైంలో ముక్కి కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డని, గర్భాశయంలో ఉన్నటువంటి బిడ్డని త్రూ ఆ మార్గం ద్వారా బయటికి తీసుకురావడం అన్నటువంటిది ఒక విధానం. అదే న్యాచురల్ శతాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి. తర్వాతన ఎప్పుడైనా అడ్డం తిరిగితే, బిడ్డ అడ్డం తిరిగితే, పేగులు చుట్టుకుపోతే అట్లాంటప్పుడు సిజేరియన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, డబ్బులు ఇస్తాం, మా పిల్ల నొప్పులు పడలేదు డెలివరీ చేసేది, మా ఆవిడ నొప్పులు పడలేదు డెలివరీ, అట్లాగే లేదా అమ్మాయి కూడా నేను ఆ నొప్పులని వాడలేను, నా వల్ల కాదు, అసలు పిల్లలనే కంటలేదు నొప్పులు పడాల్సి వస్తాను, దానికంటే సిజేరియన్ చేసేయండి. ఇది ఎక్కువైపోయింది. విద్య ఎక్కువ అవడం వల్ల ఇది ఎక్కువ అవుతుందా ఏంటనేది తెలియదు. కానీ ఓవరాల్గా రాష్ట్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సిజేరియన్లు 10 నుంచి 15% మించకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ గీతకి దారుణంగా దాటేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 గణాంకాల ప్రకారం 2019-21లో దేశంలో అత్యధిక సిజేరియన్ జరుగుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం నుంచి ఏకంగా 42.44% ఇక్కడ అవే జరుగుతున్నాయి. తొలి 2 స్థానాల్లో తెలంగాణ ఏకంగా 60.7%, అందులో మేబీ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువై ఉంటారు. తమిళనాడు 44.94%. తాజాగా ఏపీలో పరిస్థితి చూస్తే ఇది 50% కూడా దాటేసింది. కోనసీమలో అత్యధికంగా ఇదే జరుగుతుంది.